మహానాడు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమాన్ని ఈసారి రాయలసీమలో నిర్వహించనున్నారు. 2025 మహానాడును కడపలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయించింది. మే 27, 28 తేదీల్లో మహానాడు జరిగే అవకాశం ఉంది. జగన్ సొంత ఇలాకాలో మహానాడును నిర్వహించాలని నిర్ణయించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక మొదటి మహానాడు గుంటూరులో జరిగింది. 1982లో తెలుగుదేశం పార్టీని సీనియర్ ఎన్టీఆర్ స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ 1983 మే 26, 27, 28 తేదీల్లో గుంటూరులో తొలి మహానాడును నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జరుపుకున్న తొలి మహానాడు ఇదే. అప్పట్లో వైభవంగా మహానాడును నిర్వహించారు. పేరు పెట్టింది కూడా పెద్ద ఆయనే. మహానాడు అనే పదం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో మినహా మరెక్కడా కనిపించదు, వినిపించదు. మహానాడు అని పేరు పెట్టింది సీనియర్ ఎన్టీఆర్. టీడీపీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు అందరూ మహానాడుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మహానాడులో కార్యకర్తలు మొదలు అధ్యక్షుడి వరకు అంతా కలిసి తీర్మానాలను ఆమోదిస్తారు. ప్రతి 2 ఏళ్లకోసారి మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుంది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినమైన మే 28వ తేదీన ప్రారంభమై 2 రోజుల పాటు నిర్వహిస్తారు. 2023లో రాజమండ్రి వేదికగా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక 2025లో మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించనున్నారు. జగన్ను సీమలో ఇక కోలుకోనివ్వకూడదని బాబు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో సీమలో కూడా తెలుగుదేశం సత్తా చాటింది. అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరుపై పైచేయి సాధించాలని బాబు నిర్ణయించారట. ఇప్పటికీ జగన్ బలం ఎక్కడ ఉంది అంటే రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు టక్కున చెప్పేది రాయలసీమలో అనే. రాయలసీమ 4 జిల్లాల్లో 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. అందుకే బాబు జగన్ ఇలాకాను గట్టిగానే టార్గెట్ చేశారు. తమకు మెజార్టీ సీట్లు కట్టబెట్టిన చోట పసుపు పండుగను నిర్వహించడంతో పాటు భవిష్యత్తులో జగన్ను కోలుకోకుండా చేయటం కోసమే బాబు మహానాడు ఇక్కడ నిర్వహిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.